తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక సంవత్సరం తర్వాత 1.5 year తర్వాత కత్తి సినిమా రిలీజ్ అయింది. ఇతనితో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఇతనికి ఇన్ఫార్మ్ చేశారు, నీ కాన్సెప్ట్ వచ్చేసిందని. వచ్చి అతను కూడా చూసుకుని, అరే మొత్తం నేను సినిమా చేయలేను, ఆ సినిమా వచ్చేసింది, పైగా అదే హీరోకి చెప్పాను, అదే హీరో అనుకుని సూపర్ హిట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినాయి. అవన్నీ అన్ని ఆధారాలతోటి మాకు కంప్లైంట్ చేశాడు. మేము కంప్లైంట్ చేస్తే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి రైటర్స్లో కొంతమంది, డైరెక్టర్స్లో కొంతమంది, ఒక 10 మంది కమిటీ అయ్యి సినిమా చూసి ఇతను స్క్రిప్ట్ చదివి అవన్నీ చూసి ఓకే సిమిలర్గా ఉంది, విజయ్ రెస్పాన్సిబుల్ వహించాలి, ఎందుకంటే అతను అన్నప్పుడు నువ్వు చెప్పిన కథ లాంటిది విన్నాను, చూడు నీకు సిమిలర్గా అనిపిస్తే మాట్లాడదామని ఆ కాల్ తీసుకోవాలి, చేయలేదు అది. సో అందుకని విజయ్కి మేము లెటర్ రాస్తే అతను చూసి, నరసింహారావు కథ విన్నాను, మురుగుదాసు కథ విని సినిమా చేశాను, 2 వేరు అని ఇచ్చాడు. 2 వేరు కథ ఒకటే అన్నాక పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి భారతీరాజు గారు ప్రెసిడెంట్, అక్కడికి నేను ప్రెసిడెంట్, ఛాంబర్లో పెద్ద మీటింగు, ఆర్గ్యుమెంట్స్. మురుగుదాస్ ఒక రకంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. మురుగుదాస్కి ఆయన కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, మురుగుదాసు ఎవరు చెప్పినా విజయ్ చెప్పినా ఆయన తను అనుకున్నది చేస్తాడంటే, మీరు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకండి సార్, జరిగింది ఇది, మేము విజయ్ చెప్పాడు ఇలాంటిది ఇలా చెయ్యని అనుకునే స్కోప్ ఉంది, ఇక్కడ జరిగింది, విజయ్ చెప్పాలి కదా సేమ్ కథ చేస్తున్నట్టు అని. దాసరా గారు అప్పుడు బతుకున్నారు, చైర్మన్గా ఉన్నారు. దాసరా గారి దగ్గరికి వెళ్ళటం, దాసరా గారు దాన్ని సెటిల్ చేయాలని చూడటం, అలా మళ్ళీ పెండింగ్ పడింది. తర్వాత చిరంజీవి గారు ఆ సినిమా తెలుగు రీమేక్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఒక డిస్ప్యూట్ ఉందంట, ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయితేనే నేను చేస్తానని కండిషన్ పెట్టడం వల్ల మళ్ళీ వచ్చారు. అప్పుడు ఇంచుమించు 40 lakhs దాకా అతనికి కాంపన్సేషన్ ఇచ్చారు. అలా న్యాయం జరిగింది అతనికి. సో బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అంటే మనం చేసింది మనకు న్యాయం జరగాలని ఉంటుంది ప్రతి మెంబర్కి. అతను అన్యాయం జరిగితే న్యాయం జరగాలని, ఆ న్యాయం కోసం మనం డెఫినెట్గా ఫైట్ చేయాల్సిందే కొన్ని చోట్ల. సో మీరు 2 years మీ టర్మ్లో సాధించినటువంటి విజయాలు అంటే యూనిక్నెస్ చూపించాలి, అండ్ అందరిలో ఒక యూనిటీ కోసం చూడాలి, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక సొల్యూషన్ సాల్వ్ చేయాలి. నేను 14 నుంచి 17 వరకు అప్పుడు ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. అందరూ నా ప్యానల్ లిస్ట్ ఉండేది కదా, అప్పుడు అందరూ మనల్ని అభిమానిస్తారు, వీరశంకర్ వస్తే బాగుంటుంది ప్రెసిడెంట్ అయితే అనే ఒక డిమాండ్ ఉండేది సభ్యుల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఇండిపెండెంట్ గెలిచాను. ఒక బలమైన 2 ప్యానల్స్ ఉంటే అట్ల మధ్య ఇండిపెండెంట్ నన్ను గెలిపించారు. రాగానే ఏంటంటే నాకు ఎంతసేపు ఏంటంటే టెక్నికల్గా అప్డేట్ అవ్వాలి మన మెంబర్స్ అని A to Z వర్క్షాప్ అని, ఇప్పుడు దాకా అలాంటి వర్క్షాప్ 7 acres AC ఫ్లోర్ తీసుకుని చేశారు నా సొంత డబ్బులతో. అది కొంతమంది డొనేషన్ ఇచ్చారు, అంటే TFDA డబ్బులు వాడకుండా TFDA సభ్యులకి కూడా అవకాశం ఇస్తూ బయట వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి. అందులో వచ్చిన వాళ్ళే హుషారు డైరెక్టర్. నేను అది రావటం వల్లే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్, నేను డైరెక్టర్గా వచ్చాను. ఇలా 2-3 ఉన్నారు, కరుణ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే. సో A to Z వర్క్షాప్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసాం. VFX, డిస్ట్రిబ్యూషను, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ సినిమా ఏంటి, నేటివిటీ ఏంటి, మన ఇండియన్ సినిమా ఏంటి, సౌండ్ డిజైనింగ్ ఏంటి, ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, మొత్తం అన్ని సెగ్మెంట్స్ని చేసిన అతిపెద్ద వర్క్షాప్. ఇప్పుడు దాకా అదే, అలాంటిది ఇప్పుడు దాకా జరగలేదు. సో ఒక ఫిల్మ్ అకాడమీలో ఏమైతే నేర్పిస్తారో, అవును, ఒక 2 రోజులు చేశారు. నాకు ఇంచుమించు అప్పట్లో 1.5 lakh నా ఓన్ మనీ, ఒక 1 lakh డొనేషన్ వచ్చినాయి, 25,000 10,000 అలా ఇచ్చారు. సో అది చేశాను. తర్వాత ఛాంబర్లో మన కుర్రాళ్ళే సినిమా రిలీజ్కి ముందు ఓ పెద్ద హెల్త్ క్యాంపు, అపోలో నుంచి, గాంధీ నుంచి, ముఖర్జీ గారు లాంటి కార్డియాక్ సర్జన్, ఎమినెంట్ పర్సనాలిటీస్, అలా ECG కూడా పెట్టి మొత్తం మా డైరెక్టర్ అసోసియేషన్కి, ప్రొడ్యూసర్లకి, రైటర్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి అందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇస్తే, అక్కడ ఒక ప్రొడ్యూసరు శ్రీనివాస్ అని, మన జెంట్లమ్యాన్, ప్రేమికుడు ఇవన్నీ డబ్బింగ్ చేసేవాళ్ళు, డబ్బింగ్ ప్రొడ్యూసర్లు. మన శంకర్ పెట్టాడు కదా సరదాగా చేయించుకుందని ECG చేయించుకున్నాడు అక్కడ. ECG కూడా ఫ్రీగా పెట్టాం అక్కడ. ఇమ్మీడియట్గా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యి రేపే చేయాలన్నారు. ఆ విధంగా ఒకటి సేవ్ అయ్యాడు మేము పెట్టడం వల్ల. అది చాలా సంతోషం నాకు. నా కోసం పెట్టినట్టు నువ్వు అంటే బాగా క్లోజ్ అతను మద్రాస్ నుంచి.
నేను ఊరికే నువ్వు పెట్టావు కదా అని సరదాగా చేయించుకున్నాను, బ్లాక్ ఉంది నా కోసం పెట్టినట్టున్నావు, నిజంగా నా ప్రాణాలు నిలబడి అంటే నువ్వే కారణం అంటే అలాంటి సంతోషం వేసింది. సో చాలా గైనిక్ అన్నీ పెట్టాం, స్కిన్ ఈఎన్టీ లేదంటూ లేదు. అంత పెద్ద హెల్త్ క్యాంప్ ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. అది ఇండస్ట్రీలో ఎక్కడ ఎక్కడ పెట్టారో ఇక్కడ జరగలే. నేను అన్ని పెట్టి అంత డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చాం. ఆ తర్వాత మేజర్గా ఫెడరేషన్లో 6 to 9 అనేది ఫుల్ కాల్ షీట్ ఉండేది ఇక్కడ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం. ఈవినింగ్ 6 to 9 కూడా ఒక పగలంతా చేసిన బత్తాయి ఎంత ఉంటుందో అంత ఇచ్చేయాలి. అది చాలా చిన్న నిర్మాతలకి ఇబ్బందిగా ఉండేది. ఆ ఒక లొకేషన్లో డే ఎఫెక్ట్ చేశారు, 6 to 9 చేస్తే చిన్న సీన్ అయిపోద్ది అనుకోండి, ఎక్స్టెన్షన్ ఉండాలి. 6 to 9 చేస్తారు, 6 to 9 బట్ 3 hours చేసినా కూడా పగల 12 hours ఇచ్చిన బత్త అప్పుడు ఉండేది. సో నేను కన్విన్స్ చేసి ఫెడరేషన్లో చాలా చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, మనం కోఆపరేటివ్గా ఉండాలి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఖర్చు అయిపోతుంది వాళ్ళకి, మీరంతా ఒప్పుకోవాలని వాళ్ళకి కన్విన్స్ చేస్తే పాప ఒప్పుకున్నారు. 6 to 9 హాఫ్ కాల్ షీటు మొత్తం 6 ఫెడరేషన్లు ఉంటాయండి మనకి ఇండియాలో. మన సౌత్లో 4, నార్త్లో 2 ఉంటాయి. ఎక్కడా కూడా 6 to 9 అనేది హాఫ్ కాల్ షీట్ లేదు. అప్పుడు ఫుల్లే, నువ్వు 2-3 గంటలు చేసుకో, లేకపోతే నైట్ 2 వరకు చేసుకో, మా ప్రాబ్లం లేదు. నైట్ 2 వరకు 6 to 2 ఒక కాల్ షీట్ ఈవినింగ్. బట్ 3 hours చేసినా ఫుల్ బత్తా ఇవ్వాలి. సో అది ఒప్పుకున్నాను నేను. అలాగే బైలింగ్వల్ ఎవరన్నా పాపం చిన్న సినిమా వాళ్ళు వచ్చి తెలుగు కన్నడ, తెలుగు మలయాళం, తెలుగు తమిళ్ అలా బైలింగ్వల్ చేస్తే 1.5 బత్తా ఇవ్వాలని రూల్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టారు అన్నాను నేను. అదర్ లాంగ్వేజ్లో కూడా బెనిఫిట్ అయిపోతుంది వాళ్ళకన్నారు. అదర్ లాంగ్వేజ్లో బెనిఫిట్ అయితే పెద్ద హీరోల సినిమాలు డబ్బింగ్కి ఇంత రైట్స్ వస్తాయి, పాపం వీళ్ళు ఏదో అక్కడ కూడా చేసిన శాటిలైట్ ఎంతో 10 లక్షలు 15 లక్షలు వస్తే మనం కాస్ట్ ప్రొడక్షన్లో కవర్ అవుద్దని ట్రై చేస్తారు, వీళ్ళకి ఫైన్ వేయటం కరెక్ట్గా ఉందా మీకు? అక్కడేమో బెనిఫిట్ అయ్యే సినిమాకి పెద్ద హీరోల సినిమాలకి మీకు సింగిల్ బత్తా చేస్తున్నారు, వీళ్ళకి పైగా లిప్ గురించి ఇంకో 10 రోజులు ఎక్కువ వర్కింగ్ డేస్ వస్తాయి మీకు, వీళ్ళకి ఫైన్ వేస్తున్నారు మీరు న్యాయమని అడిగితే పాప అర్థమైంది ఒక హిందీ సినిమా తప్ప రీజనల్ లాంగ్వేజ్ ఏది బైలింగ్వల్ చేసినా ట్రైలింగ్వల్ చేసినా మనం సింగిల్ బత్తా చేద్దామని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఫెడరేషన్ అండి, మొత్తం 6 ఫెడరేషన్ ఒప్పుకున్న కండిషన్స్ ఇదంతా నేను కన్విన్స్ చేసి ఒప్పించినాయి. సో బోల్డ్ అంతా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళతో బోల్డ్ అన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కృష్ణానగర్ కష్టాలు చాలా మందికి ఉంటాయండి. ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి ఏదో చదువుకొని ఇంకేదో చెయ్యాలి అనుకుని వచ్చేవాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. బట్ డైరెక్టర్స్లో కూడా కావాలనుకుంటారు, వాళ్ళకంటూ ప్రతి చోట తిరుగుతుంటారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, తింటారు తినకుండా ఎక్కడుండాలో షెల్టర్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది. సో వీళ్ళు అప్కమింగ్ అనుకోవాలా, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా మీరు కంపెన్సేట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? అసలు టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండదు, కానీ మాకు ఒక కన్సర్న్, మా డైరెక్టర్ అసోసియేషన్ అంటే క్రియేటివ్ డిపార్ట్మెంట్ కదా, చాలామంది చూసాను పాపం ఫుడ్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. మనం ప్రెసిడెంట్ అయ్యాక ఇదేదో మిడ్ డే మీల్ అనేది ఒక పూట భోజనం పెట్టగలిగితే వాళ్ళు పాపం హంగర్ పోయి వాడు క్రియేటివిటీ గురించి ఎఫర్ట్ చేస్తాడు, ప్రయత్నాలు చేసుకుంటాడు అనేది ఉండేది. మేము ఈ 2 years అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఈసారి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా చేస్తారు కదా అని. ఓకే, మీ మీద ప్రెజర్ వచ్చింది, నన్ను కన్విన్స్ చేశారు, నేను నిలబడాలనే దానికి ప్రయత్నాలకి అందరూ ప్రెజర్ చేశారు. సరే మనం వచ్చి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, ఈసారికి ఛాన్స్ ఇవ్వండి మీరు, ఇలాగా మీరు కోఆపరేట్ చేయండి, డెఫినెట్గా తెలుసు మీరే గెలుస్తారు, మేము నిలబెట్టిన ప్రెసిడెంట్కి 20% వస్తే మీకు 80% వస్తాయి, బట్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే నేను సరే ఓకే కానివ్వండి అని నాతో ఉన్న వాళ్ళని కూడా ఆ ప్యానల్కి అందులో పెట్టుకునే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పాను. అదే జరుగుతుంది. ఓకే, సో ఈసారి చేసింది ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోవటం అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది లేదు, ఎఫర్ట్ చేయలేరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాము అని ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం, డైట్స్ డే అనేది ఎల్బీ స్టేడియంలో. అలా ఈవెంట్ ప్లాన్ చేయటం వల్ల దాన్ని పిలవటానికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈవెంట్ చేస్తున్నామండి, దీని పర్పస్ సీనియర్ సిటిజన్స్ కోసం, మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు, కనీసం 3 lakhs ప్రీమియము విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇద్దామని, దానికోసం చేస్తున్నామంటే అయితే నేను ఇస్తాను. మారుతి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజాసాబ్ ఆయన నెక్స్ట్ ఫాలోఅప్ చేసి
ఒక మేజర్ అమౌంట్ వచ్చేలాగా ఆయన ఫాలోఅప్ చేశారు. ఇస్తానన్న ఎంత ప్రభాస్ ఇచ్చారు గారు ప్రభాస్? 35 lakhs ఇచ్చారండి ఓ మనకి. వావ్. అలాగే సుకుమార్ గారు నేను గెలవగానే అందరిని మా టీంని తీసుకెళ్ళి ఆయన్ని హానరీ ప్రెసిడెంట్గా ఒప్పించి ఇలా చేయబోతున్నామంటే ఆయన కూడా నేను ఎంత ఉన్నానని అడిగారు. నేను చెప్పండి మీ ఫీజిబిలిటీని బట్టి అంటే ఆయన 5 lakhs ఒకసారి 25 lakhs ఇచ్చారు. అలాగే ఈవెంట్కి బన్నీని పిలవడానికి వెళ్ళినప్పుడు బన్నీ ఏంటంటే ఇలా చేస్తున్నామంటే దాసరి గారికి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, దాసరి గారి పుట్టినరోజుని మేము డైరెక్ట్స్ డేగా చేస్తాం, ఆయనకి ఇచ్చిన మేము ట్రిబ్యూట్, అది గ్రేటెస్ట్ పర్సనాలిటీ కదా. సరే అప్పుడు ఒక చెక్ రాసి 10 lakhs ఇచ్చి ఇది మీకు ఇన్సూరెన్స్కి దానికి దీనికి కాదు, ఆయనకి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన వల్లే మేము ప్రొడక్షన్ కంపెనీకి ఆయన ఫస్ట్ డైరెక్టర్, మాకు ఆయన పుట్టినరోజుని మీరు డైరెక్ట్స్ డే చేస్తున్నారు కాబట్టి ఇది ఈవెంట్ ఖర్చు పెట్టండి 10 lakhs ఇచ్చాడు బన్నీ. ఓకే. తర్వాత మీరు ఏదైనా బిల్డింగ్ కడితే డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి నేను మేజర్గా డొనేట్ చేస్తానని చెప్పాను. తర్వాత ఎంతమందికి అలా ఇన్సూరెన్స్లు ఇప్పించగలిగారు మీరు? అలాగే తర్వాత మన సాయి రాజేష్ బేబీ డైరెక్టర్, తన వైస్ ప్రెసిడెంట్గా అయ్యి తన ఫ్రెండ్స్ ఎస్కేఎన్, బన్నీ వాసు, అలాగే వశిష్ఠ వైస్ ప్రెసిడెంట్, అతను యూవి క్రియేషన్లో విశ్వంబర్ జరుగుతుంది కదా, వాళ్ళతోటి ఒక 14 lakhs, ఎస్కేఎన్ 10, బన్నీవాసు ఒక 5 lakhs, రాజేష్ తండకి 5 lakhs, ఇలా ప్రొడ్యూసర్లు కిరణ్ అబ్బవరం ఒక 5 lakhs, సుహాస్ 1 lakh, ఇలా మణికంఠ అని ప్రొడ్యూసర్ 2 lakhs, ఇలా మొత్తం అంత ఇస్తే మనం ఒక 2 years చేయగలిగాం. లాస్ట్కి వచ్చేటప్పటికి అనిల్ రావుపూడి, గారపాటి సాహు, సుస్మిత ముగ్గురు కలిసి 15 lakhs ఇచ్చారు లేటెస్ట్గా మొన్న. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, నాగవంశీ, అట్టూరు వెంకి, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 12 lakhs ఇచ్చారు. అలాగే ఈ నవంబర్ దాకా ఉంది మనకి. మధ్యలో 2 payments మాట్లాడగలిగాం, 2 payments ఇస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ ఓరియంటల్ వాళ్ళని. సో ఇది ఒక ట్రస్ట్ ఉందండి మనకి, ఆ ట్రస్ట్కి అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ ట్రస్ట్లో మెహర్ రమేష్ తను ట్రెజరర్గాను, ఎన్కౌంటర్ శంకర్ మన ఎన్ శంకర్ తను ఒక సెక్రటరీగాను ఉన్నారు. వాళ్ళిద్దరే కొంచెం ట్రస్ట్ని ఎక్కువ సర్వీస్ ఇస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళతో మేము కోఆర్డినేట్ అయ్యి మేము డొనేషన్కి తీసుకొచ్చినవన్నీ ట్రస్ట్లో వేసి ఆ ట్రస్ట్లో వల్ల వాళ్ళకి ట్యాక్స్ అలా వస్తూ ఉంది. సో ఫస్ట్ ఇయర్ మేము 58 lakhs పే చేస్తాం 3 lakhs ప్రీమియంకి. 712 members మన మెంబర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి 1830 members ఎంతో ఉన్నారు. వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. ఈ 58 lakhs కడితే 75 lakhs వాడారు. సో ఏమైందంటే 140% వాడటం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా మన క్లెయిమ్ ఎక్కువైంది కాబట్టి ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వచ్చేది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడు కొత్తగా వచ్చిన మెంబర్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతారు కదా. సో ఈసారి 800 దాటిపోయారు, 2000 members వరకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈసారి వీళ్ళు వాడటం వల్ల, ఎక్కువ వాడటం వల్ల 100% దాటిపోవటం వల్ల ప్రీమియం పెరిగి 125 lakhs చెప్తే దాన్ని నెగోషియేట్ చేసి ఆఖరికి 87 lakhsకి మొన్న పే చేసాం. ఇప్పుడు నవంబర్ దాకా ఉంది, అది ఈ నవంబర్ దాకా ఉంది, అది చేసాం. ఇది ఒక ఎత్తు మేము చేసింది. రెండోది ఏంటంటే చెప్పాను కదా మిడ్ డే మీల్కి మ్యాక్సిమం ఫ్రెండ్స్ తోటే ఇప్పించాం. ఫస్ట్ శాన్ చంద్ర అని థండర్ బోల్ట్ సెక్యూరిటీస్, తను 2 lakhs ఫస్ట్ స్టార్ట్ చేసి, మాధవరావు గారని మా మెంబరు అతను అడిగితే 1 lakh, విరించన్ డైరెక్టర్ అతను 90,000, ఇలా రకరకాలు ఒక 7 lakhs పైన 8 lakhs పైన మనం ఇచ్చే తనకు. శ్రీకర్ హాస్పిటల్ కార్పొరేట్ అఫైర్స్ చూసాం గీతావాణి గారు. శ్రీకర్ హాస్పిటల్ మేము మాస్టర్ హెల్త్ చెకప్ ఫ్రీగా 3 months నుంచి 4 months దాకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చేయించాం. మాస్టర్ హెల్త్ చెకప్ వాళ్ళు చేశారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు చేయించాం, ఇప్పుడు కూడా చేశారు. అలాగే ఈఎన్టీ, తర్వాత డెంటల్, తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ ఇలాగ రకరకాలుగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటు ఈ టెస్టులన్నీ కూడా ఫ్రీగా వచ్చేలాగా చేసాం. ఇందులో అందరూ అప్రిషియేట్ చేసిందంటే తక్కువ బడ్జెట్లో అవుతున్నా కూడా మిడ్ డే మీల్ అనేది చాలా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఉంది, అసలు వరల్డ్లో ఎక్కడ లేదండి అది. ఇప్పటికి కూడా మొన్న కూడా చెప్పాను, ఎవరు వచ్చినా కూడా ఆ మిడ్ డే మీల్ అనేది నేను చూసుకుంటాను మ్యాక్సిమము, మీరు కూడా ట్రై చేయండి. ఏదన్నా తక్కువ అయితే మా ఫ్రెండ్స్ నుంచి నేనే
డొనేట్ చేస్తానని చెప్పాను. మొన్న కూడా ఎవరు వచ్చినా ప్రామిస్ చేశాను నేను. అది ఒకటి జరుగుతుంది. అది ఒక ఎందుకంటే ఒక వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, నైట్ డిన్నర్ ఇస్తామంటే లేజీ అయిపోతారు. ఇది బాగానే జరుగుతాం. ఒక కనీసం వాళ్ళ ఆకలి తీర్చడానికి ఒక పూట పెడితే వాళ్ళకి ఆ హంగర్ వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎఫర్ట్ చేస్తూ ఉంటారు అనేది ఒక పూట పెట్టామన్నమాట. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.